హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికారాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కదండి. సో సమ్మర్లో ప్రెగ్నెంట్ ఉమెన్ కామన్గా ఫేస్ అయ్యే ఇష్యూ ఏంటంటే ఉమ్మ నీరు తగ్గటం అనమాట. సో మనకి ఉమ్మ నీరు అంటే ఏంటి? ఉమ్మ నీరు అనేది మనకి అటు బేబీకి గర్భసంచికి మధ్యలో చుట్టూ ఉంటుందన్నమాట. అది బేబీకి ఒక కుషనింగ్ ఎఫెక్ట్ లాగా, అలాగే ఉమ్మ నీరు నుంచి బేబీకి న్యూట్రిషన్ కూడా అందుతుందన్నమాట. సో నెక్స్ట్ మనం తెలుసుకునే విషయం ఏంటంటే ఉమ్మ నీరు ఎలా ఫామ్ అవుతుంది. ఉమ్మ నీరు మనకి బేబీ చుట్టూ మనకు ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్ని మనం ఆమ్నియోటిక్ మెంబ్రెయిన్ అంటాం. సో ఆ ఆమ్నియోటిక్ మెంబ్రెయిన్ నుంచి, అలాగే లోపల మాయ ఉంటుంది, ఆ మాయ నుంచి, బేబీ స్కిన్ నుంచి, అలాగే బేబీ లోపల యూరిన్ పాస్ చేస్తుంది. వీటి నుంచి మనకి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఒక నార్మల్ లెవెల్లో మెయింటైన్ అవటం అనేది బేబీకి లోపల చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఏంటంటే బేబీకి ఒకటి న్యూట్రిషన్, దాంతోపాటు బేబీ చాలా యాక్టివ్గా మూవ్ అవ్వగలుగుతుంది అనమాట. వాటర్ తగ్గింది అనుకోండి, బేబీకి ఏంటంటే లెగ్స్ అండ్ హ్యాండ్ మూవ్మెంట్స్ అనేవి పాపం రెస్ట్రిక్ట్ అయిపోతాయి లోపల. సో ఈ సమ్మర్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ అనేవి నార్మల్గా మెయింటైన్ చేయాలంటే అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, సమ్మర్లో మనకి టెంపరేచర్ చాలా హైగా ఉంటుంది. దానివల్ల మోస్ట్ కామన్ మనకు అబ్జర్వ్ చేసేది ఏంటంటే డీహైడ్రేషన్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ డీహైడ్రేషన్ రాకుండా మినిమం 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పర్ డే తాగాలండి. ఎస్పెషల్లీ వాటర్ ఒకవేళ ఇష్టం లేదనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉమెన్ వాటర్ ఎక్కువ తీసుకోవాలంటే ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మేడం వాటర్ తాగబుద్ధి కావట్లేదండి అని. అలాంటప్పుడు కోకోనట్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, జ్యూసెస్ కానీ ఆర్ గ్లూకోన్ డే, వీటిని ఆల్టర్నేటివ్గా వాటర్ కింద తీసుకోవచ్చు అనమాట. దాంతోపాటు వాటర్ హై కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి, లైక్ కుకంబర్, వాటర్ మెలన్, ఆరెంజెస్ కానీ, దాంతోపాటు అలాగే గ్రేప్స్ కూడా. సో వీటితో పాటు మనకి ఎలక్ట్రోలైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే లెమన్ వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ షుగర్ కూడా వాళ్ళు యాడ్ చేసి తీసుకోవచ్చు. అలాగే మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఆఫ్టర్నూన్ వరకు బయటకు వెళ్ళకండి. సో ఏమైనా వర్క్స్ ఉన్నాయనుకోండి, అవి ఈవినింగ్ టైం చూసుకోండి మీరు. దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ప్రెగ్నెంట్ ఉమెన్ డైలీ బేబీ మూమెంట్స్ని చెక్ చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా మూమెంట్స్ తెలియకపోయినా, లేదు ఆ రోజు ఏమైనా తక్కువ అనిపిస్తున్నాయి అనుకోండి, వెంటనే వెళ్ళి మీ డాక్టర్ని కలవండి. ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్. సో రెగ్యులర్ మీ డాక్టర్ విజిట్స్ ఉండాలి మీకు. దాంతోపాటు స్కాన్లో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ అనేది అడిక్వేట్ ఉందా లేదా ఏమైనా తగ్గుతుందా అనేది చెక్ చేయించుకోండి. సో ఈ చిన్న టిప్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.